హాయ్ అండి, వెల్కమ్ టు సత్యాస్ హబ్. ఈరోజు నేను మా పాపకి ఆగస్ట్ 15th కోసం అంబ్రెల్లా ఫ్రాక్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద నెక్ వెడల్పు 1.5 ఇంచు 2.5 ఇంచ్ ఏమో షోల్డర్ లెంత్ తీసుకున్నాను. ఫస్ట్ నెక్ పొడవు అనేది 3 ఇంచులు తీసుకుంటున్నాను. 3 ఇంచులు తీసుకున్న తర్వాత చంక లూజ్ వచ్చేసి సెకండ్ డాట్ నుంచి తీసుకోవాలి. 3.5 ఇంచులు తీసుకున్నాను చంక లూజు. నెక్ వెడల్పు చంక లూజు తీసుకున్నాం కదా, మనం స్కేల్తో ఇలా డ్రా అయితే చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బాడీ లూజ్ని తీసుకోవాలి. ఇప్పుడు బాడీ లూజ్ని చంక లూజ్ ఎక్కడికి ఉందో అక్కడ డాట్ ఉన్నాం కదా, అక్కడ నుంచి మాత్రమే తీసుకోవాలి. నేను 8 పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం బాడీ పొడవు తీసుకోవాలి. ఇది ముందే చూపించాలి కానీ నేను మర్చిపోయాను. బాడీ పొడవు దగ్గర నుంచి అవతల వైపు సమానంగా ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు దగ్గర 1/2 ఇంచు, చంక లూజ్ దగ్గర 1 ఇంచు కర్వ్ షేప్ కోసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం కింద బాడీ పొడవు డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. తర్వాత చంక మాత్రమే కట్ చేసుకోవాలి, నెక్ కట్ చేయకూడదు చూపించిన విధంగా. ఈ నెక్ కోసం ఇప్పుడు 2 భాగాలని సపరేట్గా తీసుకుని నెక్లు విడివిడిగా అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు విడిగా తీసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కోసం అయితే మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెజర్మెంట్ అయితే వేసుకోవాలి. బ్యాక్ నెక్ కోసం 1.5 ఇంచ్ నెక్ వెడల్పు చెక్ చేసుకుని షోల్డర్ 2.5 ఇంచుల దగ్గర చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 3 పెట్టుకున్నాం కాబట్టి బ్యాక్ నెక్ ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటున్నాం డీప్. పెట్టుకున్న తర్వాత స్కేల్తో మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చేసామో అలా దీన్ని కూడా స్కేల్తో డ్రా చేసుకుని కర్వ్ షేప్ కోసం 1/2 ఇంచ్ నెక్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ను కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అవుతుంది లైనింగ్తో. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో చూద్దాం. లైనింగ్ కోసం కాటన్ కాకుండా సాటిన్ కూడా తీసుకున్నాను నేను షైనింగ్ కోసం. దీన్ని కాటన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే షేప్లో నెక్ కట్ చేయకోకుండా ఓన్లీ చంక భాగం నుంచి కింద వరకు మాత్రమే ఈ విధంగా చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే సాటిన్ ఫ్యాబ్రిక్ వేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్స్ ఒకటే రెడీ అయింది. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి అంబ్రెల్లా ఫ్రాక్ కిందన గేర్ కోసం ఎలా కట్ చేయాలో ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వస్తుంది లైనింగ్ని 4 లేయర్స్గా వేసుకొని ఇలా ఓపెన్ లేన్ వైపు బాడీ లూజ్ ఎంత అయితే తీసుకున్నామో అంతా కూడా ఇక్కడ అటు ఇటు డాట్ పెట్టుకొని ఇలా ఈ షేప్లో రౌండ్ షేప్లో అయితే మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ చివరి నుంచి మొత్తం ఆ చివరి వరకు కూడా మనం ఎంత పొడవు అయితే పెట్టుకుంటున్నామో లైనింగ్కి అంతా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతటిని. నేనైతే 16 తీసుకుంటున్నాను. 16 పొడవు పెట్టుకుంటున్నాను కాబట్టి 16 తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఒక 1 or 2 ఇంచెస్ క్లాత్ ఉంటే పెంచుకోవచ్చు. లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా తక్కువ ఉంటుంది అనుకుంటే కనుక ఈ క్లాత్ని ఇంకా తగ్గించుకోవచ్చు. 14, 15 అలా కూడా పెట్టుకోవచ్చు. లోపల లైనింగ్ కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. ఇలా మార్క్ చేసుకుని ఆ డాట్స్ అన్నీ కలుపుకొని కట్ చేసేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ని అయితే చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే కట్ చేసుకోవాలి. సేమ్ మెజర్మెంటు సేమ్ ప్రాసెస్ 4 లేయర్స్ ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్ లైన్ వైపు అయితే చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం అయితే 8 ఇంచెస్ పెట్టుకున్నాను ఈ చివర ఓపెన్ లైన్ వైపు. తర్వాత మనం లైనింగ్ని 16 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇది ఒక 1 ఇంచ్ పెంచుకున్నాను 17 ఇంచెస్. మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం కిందకు ఉండాలి, లైనింగ్ అనేది లోపలికి ఉండాలి, అందుకు 1 ఇంచ్ అనేది పెంచుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ అన్నీ కలుపుకొని అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఇలా చేయాలి. నేను ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.